Today's topic of discussion is today's topic of discussion is regarding the bleeding and coagulation disorders. Okay. Um, first, first the concept of this lecture is to summarize, or I must say, workup workup of a patient with bleeding and coagulation disorder. Okay, workup of a patient with bleeding and coagulation disorders. That means what I am trying to do is how do we interpret these diseases based on platelet count, bleeding time, partial thromboplastin time, partial prothrombin time, and prothrombin time. Based on these four factors, how are we going to differentiate all these diseases? That is what I am going to discuss now. That's it. Okay, let's first briefly understand the physiology of normal bleeding and coagulation process. Then we can go for different diseases that are being affected by this. Okay. Okay. Now let us very briefly go through the normal bleeding and coagulation process. Uh, Let us suppose here this is a blood vessel. Okay. Let's take a pen. Let us suppose there is a, what do we call this? This is a blood vessel. Okay. There is some sort of a external injury to this. So what happens is this endothelial cell is there now, and this will get damaged. So the contents within this endothelial cell will come out. One of that content is histamine, right? It is abundant within the intracellular endothelial cells. This histamine, what does it do? It acts on the blood vessel, and it makes the blood vessel contract, right? So the first change in case of the bleeding and coagulation is histamine mediated vasoconstriction. Okay, this is the first stage. Then what happens? Then again, this histamine and bradykinin, these sort of things, what they do, they stimulate the undamaged endothelial cells. Okay, let me zoom this out. I am zooming this out, this undamaged endothelial cell. Okay, this is an endothelial cell and triggered by an external stimulus like some histamine or bradykinin or any chemical stimulating due to injury. What does this is? It will ఇట్ విల్ వీబుల్ పెల్లెడ్ బాడీని బయటికి పంపించేస్తుంది, రైట్? ఆ వీబుల్ పెల్లెడ్ బాడీ ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి ఎండోథీలియల్ సర్ఫేస్ మీద ఉంటుంది. ఎండోథీలియల్ సర్ఫేస్ మీద వీబుల్ పెల్లెడ్ బాడీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? నార్మల్గా ఏంటి, ప్లేట్లెట్ మీద వచ్చేసరికి మనకి జీపీ 1B, నార్మల్గా మనకి ప్లేట్లెట్ మీద వచ్చేసరికి జీపీ 1B అనే రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి? ఓకే, నార్మల్గా ఏంటంటే జీపీ 1B అనే మాలిక్యూల్స్ ఉంటాయి ప్లేట్లెట్ సర్ఫేస్ మీద. అవి ఏం చేస్తాయంటే ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ ఉంది కదా, వీబుల్ పెల్లెట్ బాడీ నుంచి వచ్చింది, దీంతో బైండ్ అవుతాయి. ఇది బైండ్ అయ్యాక ఏమవుతుంది? ప్లేట్లెట్ ఏమవుతుందంటే ప్లేట్లెట్ ఏమో యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కొన్ని చేంజెస్ వస్తాయి ప్లేట్లెట్లో కొన్ని చేంజెస్ వచ్చాక ఏమవుతుందంటే థ్రాంబాక్సిన్ A2 అండ్ ADP అనమాట, ఇవి రెండు రిలీజ్ అవుతాయి. ఇవి రెండు రిలీజ్ అయ్యాక ఏంటి, దే విల్ కాల్ ప్లేట్లెట్స్ ఫర్దర్ అనమాట. అంటే ఇంకా న్యూమరస్ ప్లేట్లెట్స్ని దగ్గరికి పిలుస్తాయి అనమాట, రైట్? సో సమ్ ఎక్స్ ప్లేట్లెట్ ఇక్కడికి వచ్చింది అనుకుందాము. ఇక్కడ GP1B కదా, ఈసారి GP2B అనమాట, రైట్? GP2B, GP3B ఇలాంటి రిసెప్టర్స్ ఉంటాయి అనమాట. ఇవేం చేస్తాయి? ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి అనమాట, రైట్? GP2B/3B ఇవి ఏమవుతున్నాయి? ఇవి ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఈ GP1B అండ్ వాన్ విల్లీ బ్రాండ్ ఇంటరాక్ట్ అవ్వడాన్ని ఏమంటామంటే అడ్హెషన్ అంటాం ఆఫ్ ప్లేట్లెట్స్. థ్రాంబాక్సినేటివ్ ADP రిలీజ్ అవ్వడాన్ని ఏమంటామంటే యాక్టివేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అంటాం. ఇవి రెండు అంటే ప్లేట్లెట్ మీద ప్లేట్లెట్ రావడాన్ని ఏమంటామంటే అగ్రిగేషన్ అంటాం,
ఓకే. సో ఇలా ఏమవుతుంది, ఇక్కడ ప్లేట్లెట్ మీద ప్లేట్లెట్ వచ్చింది కదా, ఇది ఇంజ్యూరిడ్ సైట్ అనమాట. ఇలా ఇది ప్రోగ్రెస్ అవుతూ ఇలా మొత్తం ప్లేట్లెట్లన్నీ ఫామ్ అయిపోయి ప్లేట్లెట్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట, రైట్. కానీ ఇదేంటి, దీని మధ్యలో ఖాళీ ఉంది కదా, రెండు ప్లేట్లెట్స్ మధ్యలో, ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడానికి ఏమవుతుందంటే ఫిబ్రినోజన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. ఫిబ్రినోజన్ ఇక్కడ వచ్చేసరికి ఫిబ్రినోజన్ ఉంటుంది. ఇదేంటిది, సాల్యుబుల్ మాలిక్యూల్. ఇది ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి దీనివల్ల ఉపయోగం అనమాట, రైట్. ఈ సాల్యుబుల్గా ఉన్న ఫిబ్రినోజన్ మాలిక్యూల్ని ఇన్సాల్యుబుల్గా మార్చడానికి ఉపయోగపడేది ఏంటి, మనకి కోయాగులేషన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి బ్రీఫ్గా కోయాగులేషన్ సిస్టమ్ ఒకసారి చూద్దాం. కోయాగులేషన్ క్యాస్కేడ్ అనమాట, రైట్. మనం ఇందాక ఏమైంది, బ్లడ్ వెజల్ ఇంజ్యూర్ అయింది, బ్లడ్ వెజల్ ఇంజ్యూర్ అయితే హిస్టమిన్ రిలీజ్ అయింది, దానివల్ల ఏమైంది, వాసో కన్స్ట్రిక్షన్ అయింది. ఇదే హిస్టమిన్ బ్రైడికైనిన్ ఇలాంటివన్నీ కలిసి ఏం చేసి పక్క ప్లేట్లెట్స్ని స్టిమ్యులేట్ చేసి వీబుల్ పెల్లెడ్ బాడీ ఎక్స్ప్రెస్ అయింది. ప్లేట్లెట్ మీద ఏమైంది, GP1B ఏమో ఎక్స్ప్రెస్ అయింది. ఈ రెండు కలిసి అడ్హెషన్ అయ్యాయి. తర్వాత ఇవి యాక్టివేట్ అయ్యి ADP నేను ట్రాంబాక్సిన్ A2ని రిలీజ్ చేసి పక్క ప్లేట్లెట్ని దగ్గరికి పిలిచి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి అదే దీని పేర్లు ఏంటి, GP2B అండ్ 3B అనమాట. ఇవి రెండు ఇంటరాక్ట్ అయ్యి అగ్రిగేషన్ అవుతున్నాయి అన్నమాట. అడ్హెషన్, యాక్టివేషన్, అగ్రిగేషన్ అనమాట. ఈ 3 స్టెప్స్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మధ్యలో ఫిబ్రినోజన్ ఉంది. ఈ ఫిబ్రినోజన్ ఏమవ్వాలి, ఇప్పుడు మనకి ఫైబ్రిన్గా మారాలి, అంటే ఇన్సాల్యుబుల్ ఫామ్లో మారాలి. ఇదేంటిది, ఫిబ్రినోజన్ కాస్త ఫైబ్రిన్గా మారితే ఇది ఇక్కడ ఫామ్ అయిన ప్లేట్లెట్ ప్లగ్ అనేది కొంచెం ఫిర్మ్గా అనమాట, చాలా గట్టిగా మనకి నొక్కి ఉంచుతుంది బ్లడ్ బయటికి వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడు దాకా అయిన ప్రాసెస్ని ఏమంటాం మనం, ఇప్పుడు దాకా అయిన ప్రాసెస్ని ప్రైమరీ హీమోస్టాసిస్ అంటాం, రైట్. అంటే ప్రైమరీ హీమోస్టాసిస్ అంటే ఇన్ ది సెన్స్ ఇంకా ఫైబ్రినోజన్ ఫైబ్రిన్లా కన్వర్ట్ అవ్వక ముందు వరకు అయిన స్టెప్స్ అనమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ స్టెప్స్ ఏవి, ఇక్కడ దాకా అనమాట, అగ్రిగేషన్ వరకు, రైట్. వాన్ విల్లీ-బ్రాండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యి ఒకదాని మీద ఒకటి ప్లేట్లెట్స్ ఇలా ఫామ్ అవుతూ మొత్తం ఇక్కడ అగ్రిగేషన్స్ అన్నీ ఫామ్ అయ్యి వీక్ ప్లేట్లెట్ ప్లగ్ లాగా అనమాట. అంటే ఓన్లీ ఏది ఫిబ్రినోజన్ ఎక్కడ రాయలేదు, ఫిబ్రినోజన్. ఈ ఫిబ్రినోజన్ సాల్యుబుల్ ఫామ్లో ఉన్నంత వరకు జరిగిన ఈవెంట్స్ అన్నిటిని ఏమన్నాం మనం, ప్రైమరీ హీమోస్టాసిస్ అన్నాము. దీన్ని ప్రైమరీ హీమోస్టాటిక్ ప్లగ్ అన్నాము. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది మనకి నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే, లెట్ అస్ సపోజ్ ఇప్పుడు అంటే రెండు రకాలుగా జరగవచ్చు ఇంజ్యూరీ అనేది. ఒకటేంటి, ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తూ కింద పడిపోయాం, అప్పుడు ఏమవుతుంది, స్కిన్ కింద ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతాయి. అలా అయినప్పుడు బ్లడ్ వెజల్ ఇంజ్యూరీ, అప్పుడు కొల్లాజన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. కొల్లాజన్ ఏం చేస్తుంది, నెగిటివ్లీ చార్జెడ్ కాబట్టి ఫ్యాక్టర్ 12ని అట్రాక్ట్ చేస్తుంది, రైట్. దీన్ని ఏమంటాము, ఇంట్రిన్సిక్ పాత్వే అంటాము. బ్లడ్ వెజల్ ఇంజ్యూరీ వల్ల ఫ్యాక్టర్ 12వేగా మారుతుంది. 12A ఏం చేస్తుందంటే 11A ఏం చేస్తుంది, 9A మారుస్తుంది. ఈ 9A ఏం చేస్తుందంటే ఫ్యాక్టర్ 8 అండ్ ఫ్యాక్టర్ 5తో కలిసి 10ని 10Aగా మారుస్తుంది. ఓకే, 10ని 10Aగా మార్చాక ఏమవుతుంది మనకి, ఈ 10A ఏం చేస్తుంది, ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ అనేది ఫైబ్రినోజన్ మీద యాక్ట్ చేసి ఫిబ్రిన్గా మారుస్తుంది. ఇది వెరీ లాంగ్ ప్రాసెస్ అనమాట, రైట్. దీన్ని ఇంట్రిన్సిక్ పాత్వే అంటాం, రైట్. సో దీనికి పట్టిన టైంని ఏమంటామంటే APTT అంటాం. APTT అంటే ఏంటి, పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైం అనమాట, రైట్. ఓకే, ఇదేంటి అక్కడ కాదు, ఓకే అలా కాదు. ఇప్పుడు నేను ఏదో సర్జరీ చేస్తున్నాను, బ్లడ్ వెజల్ బాగానే ఉంది, కానీ సర్జరీలో ఉన్న ఏదో టిష్యూని డ్యామేజ్ చేస్తాను నేను. అప్పుడు ఏమైంది, టిష్యూ ఇంజ్యూరీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, టిష్యూ ఫ్యాక్టర్ అనేది 7Aగా మారుతుంది. ఈ 7A ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ 10ని 10Aగా మార్చేస్తుంది, రైట్. ఈ 7A అనమాట. అంటే ఏంటిది, చాలా తక్కువ టైంలో పనిచేస్తుంది అనమాట. సో PT ప్రోథ్రాంబిన్ టైం అంటాం దీన్ని, రైట్.
అంటే ఆల్మోస్ట్ ఏంటి ఇది ఒక స్టెప్పే కదా! అంటే దీన్ని థ్రోంబిన్‌గా కన్వర్ట్ అవ్వడానికి పట్టిన టైమే అని చెప్పొచ్చు మనం. ఇదనుకోండి ఇయన్నీ ఈవెంట్స్ జరగాలి కాబట్టి పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైమ్ అంటాం. అదంతా వద్దు. ఇంట్రిన్సిక్ పాత్వే ఏంటి పెద్దగా ఉంది కదా! సో, దాని పేరు కూడా పెద్దగా ఉంటుంది. ఎక్స్‌ట్రిన్సిక్ పాత్వే చిన్నగా ఉంది కదా! సో, దాని పేరు చిన్నగా ఉంటుంది. రైట్. ఇది బ్రీఫ్‌గా ఏంటంటే ఇంట్రిన్సిక్ పాత్వే, ఎక్స్‌ట్రిన్సిక్ పాత్వే. చివరికి మనకి రిజల్ట్ ఏంటి? ఫిబ్రినోజన్ కాస్త ఫిబ్రిన్‌గా కన్వర్ట్ అవుతుంది. అది రిజల్ట్. రైట్. ఇప్పుడు ఈ బేసిక్స్‌తో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్ళి ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ చూద్దాం మనం రాసిన దాంట్లో. రైట్. ఓకే. బ్లీడింగ్ అండ్ కోయాగులేషన్. ఇందులో ఏంటి ఫస్ట్ ఏం జరుగుతుంది? వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది మనకి ఇదేమైంది బాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెస్ అవుద్ది. GP1Bతో ఇంటరాక్ట్ అవుద్ది. దాన్ని అడ్హెషన్ అన్నాము. తర్వాత ఇది ఇంటరాక్ట్ అయ్యాక ఏమవుతుంది? ఈ ప్లేట్లెట్ యాక్టివేట్ అవుతుంది. థ్రాంబోక్సినేట్ ADPతో ఇంటరాక్ట్ రిలీజ్ చేసి ఈ రిలీజ్ అయినవి ఏం చేస్తాయి? ఇంకా ఫర్దర్గా ప్లేట్లెట్స్ని దగ్గర తీసుకొస్తుంది. దాన్ని GP3Bతో GP2B ఇంటరాక్ట్ అవుతుంది. దాన్ని అగ్రిగేషన్ అన్నాం. అడ్హెషన్, యాక్టివేషన్, అగ్రిగేషన్. రైట్. నెక్స్ట్ ఏముంది? హీమోస్టాసిస్ మనం ఇందాక మాట్లాడుకున్నాము. లాస్ట్లో ఏమవుతుంది? ఈ సెకండరీ ప్లగ్ ఫామ్ అయింది కదా, అందులో ఏముంది? ఫిబ్రిన్ ఉంది కదా. ఆ ఫిబ్రిన్ ఏం చేస్తుందంటే ఈ ప్లాస్మినోజన్ అనేది డిజాల్వ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఫిబ్రినోలైసిస్ అంటాం. అక్కడికి అది క్లారిటీ ఉంది కదా. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? రఫ్గా మాట్లాడితే మనకి ప్రైమరీ హీమోస్టాసిస్, సెకండరీ హీమోస్టాసిస్ రెండు ఉన్నాయి. ప్రైమరీ హీమోస్టాసిస్లో మెయిన్ మనకి యాక్టర్స్ ఎవరు? ప్లేట్లెట్స్. సెకండరీ హీమోస్టాసిస్లో మెయిన్ యాక్టర్స్ ఎవరు? కోయాగులేషన్ ఫ్యాక్టర్స్. రైట్. ఓకే. ఇప్పుడు ప్రైమరీ హీమోస్టాసిస్లో ప్రాబ్లం రావడం అంటే ఏంటి? ప్లేట్లెట్స్లో ప్రాబ్లం రావడం. రైట్. ప్లేట్లెట్స్లో ప్రాబ్లం ఎలా రావచ్చు? క్వాలిటేటివ్ డిఫెక్ట్ ఉండొచ్చు, క్వాంటిటేటివ్ డిఫెక్ట్ ఉండొచ్చు. రైట్. క్వాలిటేటివ్ డిఫెక్ట్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ డిఫెక్ట్ అంటే అడ్హెషన్లో డిఫెక్ట్ ఉండొచ్చు, యాక్టివేషన్లో డిఫెక్ట్ ఉండొచ్చు, అగ్రిగేషన్లో డిఫెక్ట్ ఉండొచ్చు. అడ్హెషన్లో డిఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వడం. అది ఎక్స్ప్రెస్ అవ్వకపోతే దాన్ని విల్లీ బ్రాండ్ డిసీజ్ అంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? విత్ ద హెల్ప్ ఆఫ్ GP1B ఇది వాన్ విల్లీ బ్రాండ్తో బైండ్ అవ్వడం. అది అవ్వకపోతే దాన్ని బెర్నార్డ్ సోలిన్స్ డిసీజ్ అంటాం. నెక్స్ట్ ఏంటి? యాక్టివేషన్లో థ్రాంబాక్సినేట్ ADP రిలీజ్ అవ్వడం. ఇవి రెండు అవ్వకపోతే అవ్వలేదనుకోండి, అవ్వకపోతే అప్పుడు కూడా క్వాలిటేటివ్ డిఫెక్ట్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ వల్ల. A ఫర్ యాస్పిరిన్, థ్రాంబాక్సినేటివ్ ఇన్హిబిటెడ్ బై యాస్పిరిన్, ADP ఏమో క్లోపిడోగ్రిల్ వల్ల ఇన్హిబిట్ అవుతుంది. అగ్రిగేషన్ డిఫెక్ట్స్ ఏంటి మనకి? GP2B ఒకటి ఇంకో GP2Bతో ఇంటరాక్ట్ అవ్వడాన్ని అగ్రిగేషన్ అన్నాము. ఆ GP2BA లేకపోవడాన్ని ఏమంటామంటే గ్లాన్స్మాన్స్ థ్రోంబస్థీనియా అంటాం. ఓకే. ఈ GP2Bకి మధ్యలో ఏముంది? ఫైబ్రినోజన్ ఉంది. ఒకవేళ హైపోఫైబ్రినోజెనిమియా ఉంటే ఇది కూడా అవ్వదు. ఓకే. సో ఏమవుతుంది మనకి? క్వాలిటేటివ్ డిఫెక్ట్స్లో అడ్హెషన్ అవ్వకపోవచ్చు, యాక్టివేషన్ అవ్వకపోవచ్చు, అగ్రిగేషన్ అవ్వకపోవచ్చు అనమాట. వీటన్నిటిలో ఏంటి కామన్గా మనకి? ప్లేట్లెట్ డిఫెక్ట్ ఉంది కాబట్టి ప్రైమరీ ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వదు. ప్రైమరీ ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వకపోతే ఏమవుతుంది మనకి? బ్లీడింగ్ అలా ఎక్కువసేపు అవుతుంటుంది. దాన్ని ఏమంటాము? బ్లీడింగ్ టైం పెరగడం అంటాం. రైట్. సో బ్లీడింగ్ టైం ఎందులో పెరుగుతుంది అంటే క్వాలిటేటివ్ డిఫెక్ట్లో పెరుగుతుంది. క్వాంటిటేటివ్ డిఫెక్ట్లో కూడా ప్లేట్లెట్లు తక్కువ ఉంటాయి కదా. సో దీంట్లో కూడా బ్లీడింగ్ టైం పెరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ బ్లీడింగ్ టైం పెరిగింది అని క్వశ్చన్లో వస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమరీ హీమోస్టాసిస్ గురించి ఆలోచించాలి. ఓకే. అది క్వాంటిటేటివ్ డిఫెక్ట్స్ ఏంటి? దీన్ని రెండు విధాలు క్లాసిఫై చేస్తారు. బోన్ మ్యారో నుంచి ప్లేట్లెట్స్ ఫామ్ అవుతున్నాయా, ఫామ్ అవ్వట్లేదా? బోన్ మ్యారో నుంచి ప్లేట్లెట్స్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్గా ఏమవుతుంది మనకి? ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. దాన్నే ఏ మెగా క్యారియోసైట్కి థ్రాంబోసైటోపెనీ అంటాం. అది ఎప్పుడు జరగవచ్చు? ఇప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ డెఫిషియెంట్గా ఉన్నా కానీ, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాడుతున్నా కానీ, బోన్ మ్యారో ఫెయిల్యూర్, ఎప్లాస్టిక్ ఎనిమిక్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోన్ మ్యారో నుంచి తక్కువ ప్లేట్లెట్స్ వస్తాయి. సో సర్క్యులేషన్లో కూడా తక్కువ ప్లేట్లెట్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది మనకి? ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వడానికి సరిపడా ప్లేట్లెట్స్ ఉండకపోవడం వల్ల ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అవ్వడానికి సరిపడా ప్లేట్లెట్స్ ఉండవు కాబట్టి
బ్లీడింగ్ టైమ్ ఎక్కువసేపు అవుతుంది. సో బ్లీడింగ్ టైం పెరుగుతుంది. దిస్ ఈజ్ ది క్వాంటిటేటివ్ డిఫెక్ట్ విత్ డిక్రీజ్డ్ బోన్ మ్యారో యాక్టివిటీ. కొన్నిసార్లు ఏంటి, బోన్ మ్యారో నుంచి బాగానే ఫామ్ అవుతుంటాయి, కానీ ఇంకా వేరే చోట ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. అంటే మెగాకారియోసైట్స్ ప్రెజెంట్, బట్ స్టిల్ థ్రాంబోసైటోపెనియా ఈజ్ ప్రెజెంట్ అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇమ్యూన్ కాజెస్లో జరగవచ్చు, నాన్ ఇమ్యూన్ కాజెస్లో జరగవచ్చు. ఇమ్యూన్ కాజెస్ ఏం లేదు. ఇప్పుడు ఇది ప్లేట్లెట్ అనుకోండి, దీనికి అగెన్స్ట్గా ఎక్కడో ఒక చోట యాంటీబాడీ ఫామ్ అవుతుంది. అవి ఏం చేస్తే దీన్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇవి డిస్ట్రాయ్ అయిపోతే ఏమవుతుంది, మనకి యాంటీబాడీస్ని డిస్ట్రాయ్ చేసేస్తే థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ఏమవుతుంది, మనకి బ్లీడింగ్ ఎక్కువసేపు కాబట్టి బ్లీడింగ్ టైం పెరుగుతుంది, రైట్? సో ఈ డిసీజ్ అలాంటివి ఉన్నాయి. ఇమ్యూనోథ్రాంబోసైటోపీనియాలో ఏమవుతుంది, యాంటీబాడీస్ అగెన్స్ట్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఎస్ఎల్ఈలో కూడా ఆటో యాంటీబాడీస్ ఫామ్ అవచ్చు. బీసెల్ కార్సినోమా, మోనోక్లోనల్ యాక్టివేషన్ ఆఫ్ బీసెల్స్. ఆ మోనోక్లోనల్లో ఒకవేళ యాంటీబాడీస్ కర్మకాలి ప్లేట్లెట్స్ ఫామ్ అయితే అది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి, తెలిసిందే. డ్రగ్స్ లైక్ క్వినిడిన్ అండ్ హెపారిన్. హెపారిన్ది ఒక మెకానిజం ఉంది. హెపారిన్లో వచ్చే థ్రాంబోసైటోపినియాని హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపినియా అంటాము. హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపినియాలో ఏమవుతుంది, ఇది ప్లేట్లెట్ కదా, ప్లేట్లెట్కి హెపారిన్ ఇక్కడ బైండ్ అయిపోతుంది, రైట్? ప్లేట్లెట్లో ఒక భాగం ఉంటుందన్నమాట. ఆ భాగాన్ని ఏమంటాము, ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అంటాం. ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4తో హెపారిన్ బైండ్ అవుతుంది. ఇది బైండ్ అయ్యాక ఏమవుతుంది, మనకి ఇమ్యూన్ యాక్టివేషన్ జరుగుతుంది. ఇమ్యూన్ యాక్టివేషన్ జరిగాక ఏమవుతుంది, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఇవి వచ్చి ఏం చేస్తాయి, దీని మీద బైండ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ప్లేట్లెట్ యాక్టివేట్ అవుతుంది. సో ప్లేట్లెట్ యాక్టివేట్ అయ్యాక ఏంటి, మనకి థ్రాంబస్ ఫామ్ అవుతుంది, రైట్? థ్రాంబస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో ప్లేట్లెట్స్ ఉండవు. సో ఒకటి ప్లేట్లెట్ డిక్రీజ్ అయిపోతుంది, బ్లీడింగ్ టైం పెరుగుతుంది, థ్రాంబస్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. దీనే హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపినియా అంటాం, రైట్? ఓకే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా మనం చూసినట్లయితే టేక్ అవే పాయింట్స్ ఏంటి, ప్రైమరీ హీమోస్టాసిస్ పెథాలజీలో వచ్చేసరికి మనకి క్వాలిటేటివ్ డిఫెక్ట్స్, క్వాంటిటేటివ్ డిఫెక్ట్స్ ఉంటాయి. క్వాలిటీ అంటే ఏంటి, అడ్హెషన్, యాక్టివేషన్, అగ్రిగేషన్ ఇవి జరగకపోవడం. వాన్ విలిబ్రాండ్ డిసీజ్, బెర్నార్డ్ సోలిస్ డిసీజ్, యాస్పిరిన్, గ్లాన్స్మన్స్, హైపోఫైబ్రినోజెనిమియా, ఇవి క్వాలిటేటివ్ డిఫెక్ట్స్. క్వాంటిటేటివ్ డిఫెక్ట్స్ వచ్చేసరికి ఏంటి, మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం. దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, బోన్ మ్యారో నుంచే ప్లేట్లెట్ రాకపోవడం. బోన్ మ్యారో నుంచి వచ్చినా కానీ బయటకు వచ్చి ఇమ్యూన్ కాజెస్ వల్లనో, నాన్ ఇమ్యూన్ కాజెస్ వల్లనో అవి చచ్చిపోవడం. ఇమ్యూన్ కాజెస్ వచ్చేసరికి మనం చూసాం. ఇమ్యూన్ కాజెస్ వచ్చేసరికి ఏంటి, ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా, ఎస్ఎల్ఈ, బీసెల్ కార్సినోమా, హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా. బోన్ మ్యారో కాజెస్, బీటోల్ డివిజన్ ఇవి చూసాం. నాన్ ఇమ్యూన్ కాజెస్ అనమాట, రైట్? ఇప్పుడు డిఐసి అంటే ఏంటి, డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇది తీసుకుందాం. ఇది అసలు డిఐసి ఎందుకు డెవలప్ అవుతుంది, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉన్నా కానీ, ఏదైనా సర్జరీ చేసేటప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయినా కానీ ఆ టైంలో డిఐసీలు డెవలప్ అవుతాయి, రైట్? ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎండోథీలియల్ సెల్ డ్యామేజ్, ఇంట్రిన్సిక్ పాత్వే యాక్టివేషన్, దానివల్ల ఏమవుతుంది, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇంక్రీజ్ ఇన్ బ్లీడింగ్ టైమ్, ఇంట్రిన్సిక్ పాత్వే ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ ఇన్ పార్షియల్ థ్రాంబోబ్లాస్టిన్ టైం అనమాట, అది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మనకి ఒకవేళ సర్జరీ అయింది, టిష్యూ ఫ్యాక్టర్ ఎక్స్పోజ్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుంది, మనకి మళ్ళీ ఎక్స్ట్రిన్సిక్ పాత్వే స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్, మళ్ళీ ఇంక్రీజ్డ్ బ్లీడింగ్ టైమ్. ఈసారి ఏంటి, ఇంక్రీజ్డ్ ప్రోథ్రాంబిన్ టైం అనమాట. ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రోథ్రాంబిన్ టైం, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి హెచ్యుఎస్ టీటీపీ అన్నమాట. హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎషెరిషియా కోలై ఉంది, లేకపోతే సమ్ డ్రగ్స్ లైక్ మైటోమైసిన్ కానీ, టిక్లోపిడిన్ కానీ అలాంటి డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే దే విల్ కాజ్ ఎండోథీలియల్ సెల్ డ్యామేజ్ అనమాట. ఎండోథీలియల్ సెల్ డ్యామేజ్ని కాజ్ చేస్తాయి. ఎండోథీలియల్ సెల్ డ్యామేజ్ కాజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి
ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అయిపోతాయి అనమాట. ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అయిపోయినప్పుడు 1 సెకండ్. ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అయిపోతాయి. ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అయిపోతే ఏమైంది, థ్రాంబస్లో ఏమవుతుంది, ప్లేట్లెట్స్ కన్జ్యూమ్ అయిపోతున్నాయి కాబట్టి ప్లేట్లెట్ కూడా తగ్గిపోతుంది. అవసరమైనప్పుడు ప్లేట్లెట్స్ ఉండవు. ఓకే, అది ఓకే. అక్కడికి మనం బ్రీఫ్గా ఏమైంది, ప్రైమరీ హీమోస్టాసిస్ అంటే ఏంటి, ప్రైమరీ హీమోస్టాసిస్లో ఒకవేళ పెథాలజీ వస్తే అది ఎన్ని విధాలుగా వస్తుంది ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసాం. ఓకే, ఇవన్నీ ప్రైమరీ హీమోస్టాసిస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ప్లేట్లెట్ కౌంట్. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రైమరీ హీమోస్టాసిస్ అనగానే ఇంకోటి గుర్తురావాలి, బ్లీడింగ్ టైం. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇక్కడ, అదేంటంటే ఇప్పుడు క్వాంటిటేటివ్ డిఫెక్ట్ ఉంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి సప్లిమెంటేషన్ ఏంటి, ప్లేట్లెట్స్ ఇస్తే సరిపోతుంది, రైట్. కానీ ప్రతి కేసులో అలా ఉండదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆల్ క్వాంటిటేటివ్ డిఫెక్ట్స్ కెనాట్ బి ట్రీటెడ్ విత్ ప్లేట్లెట్స్ అలోన్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇమ్యూన్ థ్రాంబోసైటమిక్ పర్పురా ఉంది, లేకపోతే హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపెనియా ఉంది. దీనికి ప్లేట్లెట్కి అగెనిస్ట్ ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయి ఉన్నాయి అనమాట. ఈ కేసెస్లో ప్లేట్లెట్స్ అనేవి ఇవ్వకూడదు. సో ప్లేట్లెట్స్ ఆల్ థ్రాంబోసైటోపెనియాస్ కెనాట్ బి ట్రీటెడ్ విత్ ప్లేట్లెట్స్ అనమాట. కొన్ని థ్రాంబోసైటోపెనియాస్ని ప్లేట్లెట్స్ ట్రీట్ చేయొచ్చు. ఈ ఉన్నాయి B12 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, బోన్ మ్యారో ఫెయిల్యూర్, ప్లాస్టిక్ ఎనీమియా, డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, HUS, TTP, థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా. ఇలాంటి వాటిలో ఏమవుతుంది, మనకి ప్లేట్లెట్స్ తగ్గుతాయి కాబట్టి ఇచ్చేస్తాము. కానీ ITP కానీ HIT కానీ ఇలాంటి కేసెస్లో ఏంటి మనకి, ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది, మనకి ప్లేట్లెట్ అగెనిస్ట్ యాంటీబాడీ ఉంటుంది కాబట్టి ప్లేట్లెట్స్ మనం ఈ కేసెస్లో ఇవ్వకూడదు. బట్ ఫార్మకాలజీలో వచ్చేసరికి మనం ఏంటి, యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ చదువుతాం అనమాట. యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ మాత్రమే ఉంటాయి, ప్రోప్లేట్లెట్ డ్రగ్స్ ఉండవు. ప్రోప్లేట్లెట్ డ్రగ్స్ లాంటివి ఉండవు అనమాట. ప్రోప్లేట్లెట్స్ ఉండవు కానీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకుంటాం మనం. ఒకవేళ ప్లేట్లెట్స్ ఒకనే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాము. కొన్నిసార్లు ఏమవుతుంది, సమ్టైమ్స్ స్ట్రోక్ ఉన్నా కానీ, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ వెజల్లో ఆల్రెడీ థ్రాంబస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ థ్రాంబస్ ఏమవుతుంది, మనకి ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే ఆ బ్లడ్ వెజల్లో ఉన్న థ్రాంబస్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపడానికి మనం యాంటీప్లేట్లెట్స్ ఇస్తామన్నమాట. సపోజ్ థ్రాంబాక్సిన్ A2ని ఇన్హిబిట్ చేసామనుకోండి, యాక్టివేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ని ఆపొచ్చు థ్రాంబాక్సిన్ A2ని ADPని ఇన్హిబిట్ చేసి. GP2B అండ్ 3Aని ఇన్హిబిట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి అగ్రిగేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అవుతుంది. దానికి ఎపిక్సిమ్యాబ్ యూజ్ చేస్తాం అనమాట. సో యాంటీప్లేట్లెట్ డ్రగ్స్కి యూజెస్ స్ట్రోక్ అండ్ MI అనమాట. వీటితో మనం ఏం చేయలేము, అంతే కదా. ఇవన్నీ ఏంటి, డిఫెక్ట్ ఆఫ్ ప్లేట్లెట్స్ వల్ల వస్తున్న ప్యాథాలజీ. ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్స్ వల్ల ప్యాథాలజీ ఏమీ రాదు. అంటే ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, బట్ ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్స్ వల్ల క్లినికల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి అంత సిగ్నిఫికెంట్గా ఏం లేవన్నమాట. బట్ డిక్రీజ్డ్ ప్లేట్లెట్స్ బోత్ ఎదర్ ఫంక్షనల్లీ ఆర్ స్ట్రక్చరల్లీ, ఎనీవే డిక్రీజ్డ్ ప్లేట్లెట్స్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డిక్రీజ్డ్ ప్లేట్లెట్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ కోసం ప్లేట్లెట్స్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేట్లెట్స్ వల్ల వచ్చిన పెథాలజీస్కి, స్ట్రోక్ అండ్ MIకి యాంటీప్లేట్లెట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అది అక్కడికి ప్లేట్లెట్స్తో అయిపోయింది మనకి పని. ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటి, మనం సెకండరీ హిమోస్టాసిస్ అనమాట. సెకండరీ హిమోస్టాసిస్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్ ఇంజ్యూరీ ఉంటే ఇంట్రిన్సిక్ పాత్వే, టిష్యూ ఇంజ్యూరీ ఉంటే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. ఇవి స్టిమ్యులేట్ అయ్యి ఫిబ్రినోజన్ని కాస్త ఫైబ్రిన్గా మారుస్తాయి. ఇన్సాల్యుబుల్ని కాస్త సాల్యుబుల్ని కాస్త ఇన్సాల్యుబుల్గా మార్చి దీన్ని హీమోస్టాసిస్ అంటాము. అది మనకి సెకండరీ హీమోస్టాసిస్ అంటాము. ఇది మనకి తెలుసు. పెథాలజీలో ఏం తెలుసుకుంటామంటే మనం ఈ సెకండరీ హీమోస్టాసిస్లో వచ్చే పెథాలజీ ఏంటి, ఫ్యాక్టర్ 8 ఆబ్సెంట్ అవ్వచ్చు, అలాంటప్పుడు దాన్ని హిమోఫీలియా A అంటాం. ఫ్యాక్టర్ 9 ఆబ్సెంట్ అవ్వచ్చు, అలాంటప్పుడు దాన్ని హిమోఫీలియా B అంటాం. ఫ్యాక్టర్ 11 ఆబ్సెంట్ అయి ఉండొచ్చు, అలాంటప్పుడు దాన్ని మనం హిమోఫీలియా C అంటాం. ఫ్యాక్టర్ 5 ఆబ్సెంట్ అవ్వచ్చు, దాన్ని పారా హిమోఫీలియా అంటాం. ఇవన్నీ ఏంటి డిఫెక్ట్, ఆబ్సెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ ఒకవేళ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ అనమాట. అంటే ఏంటి,
ఫ్యాక్టర్స్ వచ్చేసరికి నార్మల్గానే ఉన్నాయి, కానీ ఏంటి వాటికి ఇన్హిబిటర్స్ ఉన్నాయి, అంటే సమ్ యాంటీబాడీస్ ఆర్ ప్రెజెంట్ అనమాట. ఇవి ఎవరిలో చూస్తాం మనం? క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకున్న రిసిపియంట్స్లో. అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ తీసుకున్న రిసిపియంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇతను ఒకడు ఉన్నాడు, ఇతని దాంట్లో తక్కువ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం, ఇతనిలోంచి ఇతనికి ఇన్ఫ్యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపలికి వచ్చాయి కదా, వీటికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని డిస్ట్రాయ్ చేసేయచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీలో ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆటో యాంటీబాడీస్ ఫామ్ అవ్వచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో, బీసెల్ క్యాన్సర్స్లో, క్లాటింగ్ ఫ్యాక్టర్ రెసిపియంట్స్లో, వీళ్ళల్లో ఫ్యాక్టర్ ఇన్హిబిటర్స్ని చూస్తాం అనమాట, రైట్. సో దిస్ ఇస్ పెథాలజీ ఆఫ్ సెకండరీ హిమోస్టాసిస్ వచ్చేసరికి ఇవన్నమాట, రైట్. ఇదొకటి, ఇవి రెండు తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఫ్యాక్టర్ 8 అయితే 8 వేర్ ఆర్ యూ, ఫ్యాక్టర్ 8 ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్ అన్నమాట. సో హిమోఫీలియా ఏలో వచ్చేసరికి 8 ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇంట్రిన్సిక్ పాత్వే ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి, పార్షియల్ థ్రాంబోప్లాస్టిన్ టైం పెరుగుతుంది. నెక్స్ట్ హిమోఫీలియా బీలో ఏంటి, ఫ్యాక్టర్ 9 ఇన్వాల్వ్ అవుతుంది. 8 తర్వాత 9 ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎక్కడుంది, పైనే ఉంది. ఇది కూడా ఇంట్రిన్సిక్ పాత్వేని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దీంట్లో కూడా ఏపీటీటీ పెరుగుతుంది. 11 హిమోఫీలియా సి, ఇది కూడా అంతే. పారా హిమోఫీలియా ఫ్యాక్టర్ 5, ఇది కూడా అంతే. అన్నిటికీ సేమ్ అనమాట. ప్లేట్లెట్ కౌంట్ నార్మల్గా ఉంటుంది, బ్లీడింగ్ టైం నార్మల్గా ఉంటుంది, ఏపీటీటీ పెరుగుతుంది, ప్రోథ్రాంబిన్ టైం నార్మల్గా ఉంటుంది. ఫర్దర్గా ఇదేంటి, నలుగురికి ఒకే పిక్చర్ వస్తుంది. ఏబిసి పారా వీళ్ళు నలుగురికి ఒకే పిక్చర్ వస్తుంది ఇది. కానీ ఎవరిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ 8 9 11 అండ్ 5 ఇవన్నీ చేసుకుని మనం ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందో అలా డిసైడ్ చేసుకోవడమే, ఇంకేం చేసేది లేదు దానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మకాలజీ అనమాట. కోయాగులేషన్ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి ఏంటి, ప్రోకోయాగులెంట్స్, యాంటీకోయాగులెంట్స్. 1 సెకండ్. ఓకే, ఫార్మకాలజీ వచ్చేసరికి యాంటీకోయాగులెంట్స్ కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో మ్యాజిక్ చూడాలి మనం. ఏంటి, ఇప్పుడు పైన అన్నీ ఏంటి, హీమోఫిలియాస్ మాట్లాడుకున్నాం. ఇందులో ఏంటి మనకి, ఇందులో వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఫ్యాక్టర్స్ అనేవి తగ్గిపోతున్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళల్లో ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఫ్యాక్టర్ ఇన్ఫ్యూజన్ ఇస్తాం. ఓకే, సో అలా అక్కడ పైన ప్లేట్లెట్స్లో ఎలాగైతే ప్లేట్లెట్ తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్లు సప్లిమెంట్ చేస్తాము, ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ తగ్గిపోతే ఫ్యాక్టర్ సప్లిమెంట్ చేస్తాం. కానీ వీటి ఫార్మకాలజీలో వచ్చేసరికి యాంటీకోయాగులెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ ఏంటి, ప్లేట్లెట్స్లో కూడా యాంటీ ప్లేట్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్లేట్లెట్స్లో ప్రో ప్లేట్లెట్స్ లాగే ఉండవు, ఎగోనిస్ట్ లాగా, ఓన్లీ యాంటీ అనమాట. ఇక్కడ కూడా యాంటీకోయాగులెంట్స్ ఎందుకు ఉండవు అంటే, అది మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయలేము. ఆర్టిఫిషియల్ బ్లడ్ని తయారు చేసుకున్నట్లుగా ఆర్టిఫిషియల్ ప్లేట్లెట్స్ని తయారు చేయలేము. ఆర్టిఫిషియల్ కోయాగులెంట్స్ని తయారు చేసినట్టుగా ఆర్టిఫిషియల్ బ్లడ్ని తయారు చేస్తాం, ఆర్టిఫిషియల్ కోయాగులెంట్స్ని కూడా తయారు చేసుకోలేము. సో ఆ సెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ కోయాగులెంట్స్లో ఏంటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకునేది వైటమిన్ కే యాంటాగోనిస్ట్స్ అనమాట. అసలు వైటమిన్ కే రోల్ ఏంటి, 2, 7, 9, 10 వీటిని ఇవి లివర్లో ఫామ్ అయ్యాక యాక్టివేట్ అవ్వడానికి లివర్లో వైటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు వైటమిన్ కేని ఆపేసామనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఇవి వాటి ఇనీషియల్ ఫామ్లో ఉండిపోతే యాక్టివేషన్ అనేది ఏమవుతుందంటే ఆగిపోతుంది. అది వార్ఫేరింగ్ ద్వారా జరుగుతుంది. అది అర్థమైంది కదా, అక్కడికి అది అయిపోయింది. డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్ అనమాట. డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్ అంటే ఏంటి, లాస్ట్ స్టెప్స్లో అంటే ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్ అవుతుంది. థ్రాంబిన్ ఏం చేస్తుందంటే ఫైబ్రినోజన్ని ఫిబ్రిన్గా మారుస్తుంది, ఇది తెలిసిందే కదా. దీన్ని డైరెక్ట్గా ఇన్హిబిట్ చేస్తామనుకోండి, అప్పుడు కోయాగులేషన్ క్యాస్కేడ్ అంతా ఎటు నుంచి వచ్చినా కానీ అది ఆగిపోతుంది. అది డెబిగాట్రాన్ అనే ఒక
ఇది చేస్తుందన్నమాట డ్రగ్. నెక్స్ట్ డైరెక్ట్ 10A ఇన్హిబిటర్. 10A అంటే ఏంటి? దీనికి ముందు ఏమవుతుంది, 10A అవుతుంది, అది దీన్ని ఇన్హిబిటర్. ఇక్కడ 5, 8, ఇక్కడ నుంచి వచ్చేసరికి 7, ఇవన్నీ కలిసి 10Aని ఫామ్ చేస్తాయి. ఇది వచ్చేసరికి మనకి ఈ రియాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంతే కదా. కానీ ఒకవేళ మనం డైరెక్ట్గా 10Aనే ఇన్హిబిట్ చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి కోయాగులేషన్ గ్యాస్కేడ్ ఎటు నుంచి వచ్చినా కానీ ఆగిపోతుంది. దానికి రివోరాక్సాబ్ అనమాట దానికి ఉపయోగపడేది, రైట్. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ యాంటీ కోయాగులెంట్లో ఉండేది ఏంటంటే మనకి పేరెంటరల్ యాంటీ కోయాగులెంట్. ఇదేంటిది? ఒక థ్రాంబిన్ ఉంది కదా, దాన్ని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇన్హిబిట్ చేస్తుంది. డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్ ఇక్కడ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కానీ డిఫరెన్స్ ఏంటి? ఇది ఓరల్గా ఇస్తాము, ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి ఇంజెక్టబుల్గానే ఇస్తాం అనమాట. థ్రాంబిన్ అంటే మళ్ళీ ఒకసారి ఇద్దాము. థ్రాంబిన్ అవుతుంది, థ్రాంబిన్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది, రైట్. ఇది డైరెక్ట్గా ఇన్హిబిట్ చేయడానికి ఐరియూడిన్ కానీ లెపిరిడిన్ కానీ ఈ డ్రగ్స్ యూజ్ చేస్తాము. ఇండైరెక్ట్ ఇన్హిబిషన్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఇండైరెక్ట్ ఇన్హిబిషన్ ఈజ్ మీడియేటెడ్ బై హెపారిన్ అనమాట. హెపారిన్ ఏం చేస్తుందంటే, ఇది హెపారిన్ అనుకుందాము. నార్మల్గా బాడీలో ఒక ఫిజియలాజికల్ ప్రోటీన్ ఉంటుంది, దాని పేరేంటి? యాంటీథ్రాంబిన్ అనమాట, రైట్. ఈ యాంటీథ్రాంబిన్ని తన దగ్గరికి తీసుకుంటుంది హెపారిన్. ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకొస్తుంది యాంటీథ్రాంబిన్ని. నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇదే హెపారిన్ థ్రాంబిన్తో కూడా బైండ్ అవుతుంది అనమాట, రైట్. అండ్ 10Aని కూడా, హెపారిన్ ఈజ్ ఎ వెరీ లార్జ్ మాలిక్యూల్ కదా, సో ఈ 3 ఫ్యాక్టర్స్ని ఇది ఏం చేస్తుంది, తన మీదకి తీసుకుని యాంటీథ్రాంబిన్ ద్వారా దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది, అండ్ ఫ్యాక్టర్ 10Aని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. ఆ విధంగా ఏంటి, ఇంట్రిన్సిక్ పాత్ర ద్వారా వచ్చినా కానీ ఎక్స్ట్రిన్సిక్ పాత్ర ద్వారా వచ్చినా కానీ కోయాగులేషన్ అనేది డెఫినెట్గా ఆగిపోవడమే. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ హెపారిన్ అనమాట. దిస్ ఈస్ హౌ ద హెపారిన్ వర్క్స్. సో ఇక్కడ మనం ఇక్కడ మనం యాంటీకోయాగులెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి. నార్మల్గా బాడీలో ఏంటంటే మనకి కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. యాంటీథ్రాంబిన్ 3, ప్రోటీన్ సి అండ్ ప్రోటీన్ ఎస్ అనమాట. వీటి ఫంక్షన్ ఏంటి? యాంటీ కోయాగ్యులేషన్ ఈజ్ దేర్ ఫంక్షన్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇంకో ప్రోటీన్ కూడా ఉంది, ADAS-TS13 అనమాట. వీటి ఫంక్షన్ ఏంటంటే యాంటీ కోయాగ్యులేషన్ ఈజ్ దేర్ ఫంక్షన్. కానీ ఏమవుతుంది, కొన్నిసార్లు ప్రోటీన్ సి మ్యూటేషన్ అని, ప్రోటీన్ ఎస్ మ్యూటేషన్ అని, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ అని చెప్పేసి, ADAS-TS13 డెఫిషియన్సీ అంటే థ్రాంబోసైటోపెనిక్ పర్పిరాలో వస్తుంది ఇది. ఇలాంటి ఏమవుతుందంటే వీటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి హైపర్ కోయాగులబుల్ స్టేట్స్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనం? హైపర్ కోయాగులబుల్ స్టేట్ అయిపోతే ఏమైంది, కోయాగులేషన్ ఎక్కువ అయిపోతుంది. అలాంటి కేసెస్లో యాంటీ కోయాగులెంట్స్ బయట నుంచి ఇచ్చుకోవాలి. అంటే ఇది యాంటీ కోయాగులెంట్స్ ఎక్కడ వాడదాము అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిస్కషన్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి, సపోజ్ డీప్ వీనస్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబోలిజం, ఇలాంటి వీనస్ థ్రాంబోసిస్లో కూడా యాంటీ కోయాగులెంట్స్ ఇచ్చుకుంటాం. అదే ఎంఐ అండ్ స్ట్రోక్ వచ్చేసరికి మాత్రం ఏమి ఇస్తున్నాం, యాంటీ ప్లేట్లెట్స్ ఇస్తున్నాం. అంటే ఈ స్పెసిఫిసిటీ ఏంటి, దీంట్లో ఇక్కడ థ్రాంబస్ ఇక్కడ యాంటీ కోయాగులెంట్స్, ఇక్కడ యాంటీ ప్లేట్లెట్స్ ఇచ్చి ఇక్కడ యాంటీ కోయాగులెంట్స్ ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు. బట్ కన్వెన్షనల్ ప్రిడిక్షన్ ఆఫ్ ది డ్రగ్స్ ఏంటంటే మనకి డీబీటీ అండ్ పల్మనరీ ఎంబోలిజం వచ్చేసరికి ఏమో వీనస్ థ్రాంబోసిస్కి వచ్చేసరికి యాంటీ కోయాగులెంట్స్, ఆర్టీరియల్ థ్రాంబోసిస్లోకి వచ్చేసరికి యాంటీ ప్లేట్లెట్స్ వాడుతున్నాం. ఓకే, అక్కడికి డిస్కషన్ రిగార్డింగ్ సెకండరీ హెమోస్టాసిస్. ఓకే, ఇప్పుడు ఏమైంది, సెకండరీ ప్లేట్లెట్ ప్లగ్ ఫామ్ అయింది, రైట్. దీన్ని ఇలా ఉంచలేము కదా, ఇలా ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది, ఇది పెరగకపోయినా కానీ అక్లూజన్ వచ్చేస్తుంది మనకి, రైట్. అప్పుడు ఏమవుతాయి, ఫ్రాగ్మెంటెడ్ ఆర్బీసీ ఫామ్ అవ్వడం, సంథింగ్, అవి న్యూ హెడేక్స్ డెవలప్ అవుతాయి.
సో ఇదేమవ్వాలి, మనకి డిజాల్వ్ అయిపోవాలన్నమాట. డిజాల్వ్ అయిపోవడానికి మనకి ఏమి ఉపయోగపడుతుంది, ప్లాస్మినోజన్ అనమాట. ప్లాస్మినోజన్ డి డిజాల్వింగ్ క్లాట్ అనమాట. ప్లాస్మినోజన్ క్లాట్ని డిజాల్వ్ చేసేస్తుంది. అప్పుడు డి డైమర్ అనేది పెరుగుతుంది. అది అనేది డిఫరెంట్ డిస్క్రిప్షన్. ఒకవేళ బాడీలో క్లాట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లాస్మినోజన్ తక్కువ ఉంది, అలానప్పుడు ఏం చేయాలి, మన బాడీకి ఫిబ్రినోలైటిక్స్ ఇవ్వాలి. ఫిబ్రినోలైటిక్స్ ఏం చేస్తే మనకి టిష్యూ ప్లాస్మినోజన్ని యాక్టివేట్ చేస్తాయి, రైట్. టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేట్. స్ట్రెప్టోకైనేజ్, మళ్ళీ ఎంఐ స్ట్రోక్ వచ్చేయండి. ఎంఐ స్ట్రోక్లో ఏమవుతుంది, మనకి బ్లడ్ వెజల్లో వాట్ డు వి కాల్ ఇట్, క్లాట్ ఉంది. సో దీన్ని ప్లాస్మిన్తో కూడా కరగతీయవచ్చు, అందుకోసం స్ట్రెప్టోకైనేజ్ అలాగనమాట. యాంటీఫిబ్రినోలైటిస్, ట్రానిక్సిమిక్ యాసిడ్. ఓకే. ఇదేంటిది, ఇంటర్నల్గా ఉన్న క్లాట్స్ని ఏం చేస్తుంది, డిజాల్వ్ చేసేస్తుంది. ఏంటి, ఫిబ్రినోలైటిక్స్ అంటాం. ఓకే. మనకు కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, ఆగట్లేదు అది. అంటే సంథింగ్ లైక్ నోస్ బ్లీడ్ కానీ, లేకపోతే ఫీమేల్ మెన్స్ట్రల్ బ్లీడ్స్ కానీ, అలాంటప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం కోరుకుంటాము, వి వాంట్ సచ్ క్లాట్స్ టు బి ఫార్మ్డ్ అండ్ స్టే ఇంటాక్ట్, అంతే కదా. ఆ క్లాట్స్ ఫామ్ అలా ఇంటాక్ట్గా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేస్తాం, ట్రానిక్సిమిక్ యాసిడ్ని వాడతాం అనమాట. సో దట్ ఈస్ ద ఫార్మకాలజీ ఆఫ్ ఫిబ్రినోలైటిక్. దీని ప్యాథాలజీ గురించి పెద్దగా ఏమి డిస్కషన్ లేదు. ఓకే, నౌ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లెక్చర్, ర్యాపింగ్ అప్ ద ఎంటైర్ డిస్కషన్. మనం ఏంటంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన డిసీజెస్ అన్నిటికీ ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఇవ్వాలన్నమాట డయాగ్నోసిస్ చేయడానికి, రైట్. ఫస్ట్, ప్లేట్లెట్ కౌంట్ ఆఫ్ ద డిసీజ్, బ్లీడింగ్ టైం, ఏపీటీటీ, ప్రోథ్రాంబిన్ టైం. ఓకే, ఒక్కొక్క డిసీజ్ని తీసుకుందాము, వాటిలో ఇవన్నీ ఎలా వేరియేషన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ డిసీజ్ అని మనం డిస్కస్ చేసింది వాన్ విలిబ్రాండ్ డిసీజ్. వాన్ విలిబ్రాండ్ డిసీజ్లో మనకి ఏమవుతుంది, ప్లేట్లెట్లో ఏమైనా తేడా ఉంటుందంటే ఏముండదు. సో ప్లేట్లెట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఎండోథీలియల్ సెల్ లైనింగ్ పైన దాన్ని ఏమంటాము, వాన్ విలిబ్రాండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వదు అనమాట. అవ్వనప్పుడు ఏమవుతుంది, మనకి ప్లేట్లెట్స్ ఇక్కడ ఏమవుతాయి, బైండ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ అలా జరుగుతూనే ఉంటుంది. సో బ్లీడింగ్ టైం పెరుగుతుంది. ఇంట్రిన్సిక్ పాత్వేతో ఎటువంటి సంబంధం అయినా ఉందా అంటే లేదు. సో ఇది నార్మల్గానే ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ పాత్వేతో ఎటువంటి సంబంధం అయినా ఉందా అంటే లేదు. సో ఇది నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, బెర్నార్డ్స్ డిసీజ్. బెర్నార్డ్స్ డిసీజ్లో ఏంటి, మనకి ప్లేట్లెట్ మీద GP1A అనేది ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ అవ్వదు. అలా అవ్వనప్పుడు ఏమవుతుంది, మనకి బ్లీడింగ్ ప్రొఫ్యూస్గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ టైం పెరుగుతుంది. ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంటుంది, అందులో నార్మల్గానే ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, ఇంట్రిన్సిక్ పాత్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్స్టెన్సిక్ పాత్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. నెక్స్ట్ ఏంటి, ఒక యాస్పిరిన్ అండ్ క్లోపిడోగ్రిల్ అనమాట. సమ్ సినారియో తీసుకున్నాం, ఈ రెండు తీసుకుంటున్నారు పేషెంట్ రెగ్యులర్గా. అలాంటప్పుడు ఏమవుతుంది, యాస్పిరిన్ క్లోపిడోగ్రిల్ తీసుకునే పేషెంట్లో కంటిన్యూస్గా థ్రాంబాక్సినేటివ్ ఏడీపీ అండ్ థ్రాంబాక్సినేటివ్ అండ్ ఏడీపీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్లేట్లెట్ యాక్టివేషన్ అనేది డిలేడ్గా జరుగుతుంది. సో అప్పటి వరకు బ్లీడింగ్ అనేది ప్రొఫ్యూస్గా జరుగుతుంది కాబట్టి బ్లీడింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్కి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇంట్రిన్సిక్ పాత్వే అయితే దీనికి ఏం సంబంధం లేదు, ఎక్స్ట్రిన్సిక్ పాత్వే అయితే సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాన్స్మ్యాన్ థ్రాంబోస్థెనియా. గ్లాన్స్మ్యాన్ థ్రాంబోస్థెనియా వచ్చేసరికి బెర్నార్డ్స్ డిసీజ్ లాగే, ఇందులో రిసెప్టర్ అంతే. సో ఇది కూడా నార్మల్, ఇంక్రీజ్డ్, నార్మల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మనకి ఇమ్యూనోథ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా అనమాట. ఈ డిసీజ్ గురించి మాట్లాడుకోండి. ఈ డిసీజ్లో ఏమవుతుంది, మనకి ప్లేట్లెట్కి ఎగెనెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి. ప్లేట్లెట్కి ఎగెనెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయితే ఏమవుతుంది, ప్లేట్లెట్స్ ఊరికే ఉంటే డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది. ప్లేట్లెట్లు తగ్గిపోతే ఏమవుతుంది, బ్లీడింగ్ ఆగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంట్రిన్సిక్ పాత్వేతో ఎటువంటి సంబంధం లేదు, ఎక్స్ట్రిన్సిక్ పాత్వేతో కూడా ఎటువంటి సంబంధం లేదు, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మనకి డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా సర్జరీ చేసాము, ఏదైనా తేడా జరిగితే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్, ఎండోథీలియల్ సెల్ డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల ఇంట్రిన్సిక్ పాత్వే, సో కోయాగులేషన్ క్యాస్కేడ్ అనమాట. సర్జరీలో ఏదైనా తేడా జరిగితే టిష్యూ ఫ్యాక్టర్ యాక్టివేషన్, ఎక్స్ట్రిన్సిక్ పాత్వే,
కోయాగులేషన్ క్యాస్కేడ్, ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై, రైట్. ఇది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఓకే. ఫస్ట్ ఏమవుతుంది, ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై అంటే ప్లేట్లెట్లు ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతున్నాయి కాబట్టి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతే ఏమవుతుంది, మనకి బ్లీడింగ్ టైం ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఏపీటీటీ పీటీ అనమాట. ఏపీటీటీ ఇంట్రిన్సిక్ పాత్వే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ టైం పెరుగుతుంది, ఈ టైం కూడా పెరుగుతుంది, అంతే కదా. దట్స్ ఇట్. అక్కడికి డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ సిస్టమ్. నెక్స్ట్ హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్. హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్లో మనకి ఏమవుతుంది, ఈకోలై ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఈకోలై ఇన్ఫెక్షన్ ఏం చేస్తుంది, ఎండోథెలియల్ సెల్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఎండోథెలియల్ సెల్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అవుతున్నాయి, అంతే కదా. సో ఏమవుతుంది, మనకి హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్లో ప్లేట్లెట్ రిచ్ ప్లేట్లెట్ ఏమవుతుంది, తగ్గుతాయి. ప్లేట్లెట్ తగ్గిపోతే బ్లీడింగ్ టైం ఆబ్వియస్గా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఇంట్రిన్సిక్ పాత్వే ఇన్వాల్వ్ అవుతుందని మనం అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏపీటీటీ నార్మల్గా ఉంటుంది. అది ఎందుకు అంటే డిఐసిలో వచ్చేసరికి మనకి వెరీ ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. లైక్ సమ్ గ్యాంగ్రీన్ కానీ, లేకపోతే సబ్క్యూటేనియస్ ఫేషియైటిస్ కానీ, సంథింగ్ స్ట్రెప్టోకోకస్ పయోజనస్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కానీ హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్లో ఏంటి, ఈ యూక్యూల్ అనేది గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనమాట. అక్కడే లోకల్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దెర్ ఈజ్ నో ఓవరాల్ ఆల్టరేషన్ ఇన్ ది కోయాగులేషన్ ఫ్యాక్టర్స్. సో ఏపీటీటీ అండ్ ప్రోథ్రాంబిన్ నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ లేదా టీటీపీ అనమాట, థ్రాంబోటిక్ థ్రాంబోసైటోమెనిక్ పర్ప్యూరా. ఇందులో ఏమవుతుంది, మనకి యాడమ్ TS13 ప్రోటీన్ అనేది డెఫిషియెంట్గా ఉండడం వల్ల వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ యొక్క అగ్రిగేషన్ ఎక్కువ అవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది, ప్లేట్లెట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోయి ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అవుతాయి అన్నమాట, రైట్. ఓకే, ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అవుతున్నాయి. ఇది అప్పుడు ఏమవుతుంది, ప్లేట్లెట్లు తగ్గిపోతే బ్లీడింగ్ ఆగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇవి రెండు నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి రెండు నార్మల్గా ఉంటాయి. మరి ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సిమ్టమ్స్ వచ్చేసి దీంట్లో ట్రయాడ్ ఉంటుంది, దీంట్లో పెంటాగాన్ ఉంటుంది, రైట్. సిమ్టమ్స్ ఏంటి, ట్రయాడ్ రీనల్ ఫెయిల్యూర్, మైక్రోయాంజియోపతిక్ హిమోలైటిక్ ఎనీమియా, ఇంకోటి ఏంటి థ్రాంబోసైటోపినియా. రీనల్ ఫెయిల్యూర్, యాంజియోపతిక్ హిమోలైటిక్ ఎనీమియా, ఇదేంటి థ్రాంబోసైటోపినియా. ప్లస్ ఇందులో వచ్చేసరికి కొత్తగా మనకి CNS ఫీచర్స్ అండ్ ఫీవర్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వి డిఫరెన్షియేట్ బోత్ ఆఫ్ దెమ్ ఈవెన్ దో దే హ్యావ్ ద సిమిలర్ అనమాట. థ్రాంబస్లు ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి మనకి, ఈవెన్ దో ప్లేట్లెట్లు తగ్గుతున్నా కానీ థ్రాంబస్లు ఉన్నాయి. ఇక్కడ థ్రాంబై ప్రెజెంట్ ఇక్కడ రాసుకుందాం పని ఊరికే అలాగా, ఇది కూడా థ్రాంబై ఉంటాయి, ఇక్కడ కూడా థ్రాంబై ఉంటాయి, రైట్. ఇక్కడ థ్రాంబై గురించి ఎటువంటి డిస్కషన్ ఉండదు. ఎందుకు అంటే ప్లేట్లెట్స్ ఒక్క సెకండ్, ఇమ్యూనోథ్రాంబోసైటోపెనియా వచ్చి థ్రాంబై గురించి అంత డిస్కషన్ ఏమి ఉండదు. ఎందుకు అంటే అవి స్ప్లీన్లోకి వెళ్ళి ఫాగోసైటైజ్ అయిపోతాయి అన్నమాట. ఈ డిఐసి వీటిలో మాత్రం అలా ఉండదు, ప్లేట్లెట్ రిచ్ థ్రాంబై ఫామ్ అవుతాయి. ఓకే, అక్కడికి ఒక పార్ట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మనము హీమోఫీలియాస్ గురించి మాట్లాడాలి, రైట్. హీమోఫీలియాస్ కదా. ఓకే, హీమోఫీలియాలో ఫస్ట్ హీమోఫీలియా ఏది, హీమోఫీలియా A, హీమోఫీలియా B, హీమోఫీలియా C, ఇంకోటి ఏంటిది పారా హీమోఫీలియా అనమాట. ఇందులో ఏంటి ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ, తర్వాత ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ 11 డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ 5 డెఫిషియన్సీ, రైట్. ఇవన్నీ ఇంట్రిన్సిక్ పాత్వేలో ఉంటాయి. సో ఇంట్రిన్సిక్ పాత్వే అవ్వడానికి అవ్వదు, సో అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, అంతే కదా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, బ్లీడింగ్ టైం అంటే ఏంటి, ఇట్ ఈస్ రిగార్డింగ్ ప్లేట్లెట్స్ కదా. ప్లేట్లెట్స్ ఎలా ఉంటాయి, వీటిలో ప్లేట్లెట్స్ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఫ్యామిలీ కాబట్టి
ప్లేట్లెట్స్ సర్క్యులేషన్లో నార్మల్గా తిరుగుతుంటాయి, వాటికి తెలియదు పాపం వీళ్ళు లేరు ఇక్కడ అని చెప్పేసి. సో ఇది కూడా నార్మల్గానే ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ పాత్వే వచ్చేసరికి ఈ ఫ్యాక్టర్స్ వాటిలో ఏ రోలు లేదు కాబట్టి అవి కూడా నార్మల్గానే ఉంటాయి. మరి ఇవన్నీ సిమిలర్ పిక్చర్ ఉన్నాయి కదా, వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఫ్యాక్టర్ ఎస్ఏ అని ఉంటుంది. అవి చేసి ఇండివిజువల్గా 8, 9, 11, 5 ఎవరికి వాళ్ళని డిఫరెంట్గా మనము ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్ ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్స్ అన్నమాట. అంటే నథింగ్ బట్ యాంటీబాడీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సినారియోస్లో చూస్తామంటే రెసిపియంట్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ, బీసెల్ కార్సినోమాస్, ప్రెగ్నెన్సీస్, అలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ప్లేట్లెట్స్ అగైనెస్ట్గా ఫామ్ అవుతాయి, రైట్. వీళ్ళల్లో వచ్చేసరికి మనకి పిక్చర్ ఎలా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎందులో ఉన్నాయి అంటే లాంగెస్ట్ ఏది ఇంట్రిన్సిక్ పాత్వే. సో ఇందులో కూడా ఇంట్రిన్సిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్రిన్సిక్ పాత్వేనే ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 12 ఫ్యాక్టర్స్లో ఒకటే ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఉంది. 1 out of 11, 1 out of 12 అనమాట అది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్రిన్సిక్ పాత్వేలో ఉన్న ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఈ టైం పెరుగుతుంది. ఇది నార్మల్గా ఉంటుంది, ఇది నార్మల్గా ఉంటుంది, ఇది కూడా నార్మల్గా ఉంటుంది. మరి ఇవి రెండింటికి సేమ్ పిక్చర్ ఉంది కదా, వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఈ రెండింటికి కాదు, పైన 4ను ఈ 2 గ్రూప్స్ను సిమిలర్గానే వస్తే మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అనుకుంటాం కదా మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే హెపారినేజ్ని యాడ్ చేయాలన్నమాట, రైట్. ఒకవేళ హెపారి నుండి దానివల్ల ఏదో తప్పు జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి వీళ్ళందరికీ ఏమో ఐసోలేటెడ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏపీటీటీ ఉంది, రైట్. మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి కదా. సో మనకేంటి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం మనం అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఏపీటీటీ ఎక్కువ ఉంది అని అన్ని టెస్టులు చేయించలేము కదా. ఇవన్నీ 1, 2, 3, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ ఇతని మీద రన్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్ ఇది ఫ్యాక్టర్ ఇన్హిబిటరా లేకపోతే ఇదా అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏపీటీటీ ఇంక్రీజ్ అవ్వడానికి మోస్ట్ కామన్ కాజ్ కాదు. ఏపీటీటీ ఇంక్రీజ్ అవ్వడానికి క్యాజువల్గా కారణం ఏంటి, ఇప్పుడు మనం ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే శాంపిల్ని కలెక్ట్ చేసామో ఆ టెస్ట్ ట్యూబ్లో ఒకవేళ హెపారిన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి యాంటీథ్రాంబిన్ యాక్టివేట్ అయ్యి అది థ్రాంబిన్ యాక్టివేట్ చేసి అది థ్రాంబిన్ ఇన్హిబిట్ చేసి అండ్ థ్రాంబిన్ ఫ్యాక్టర్ 10 ఇన్హిబిట్ చేసి కోయాగులేషన్ ఆపేయడం వల్ల ఏపీటీటీ పెరిగి ఉండవచ్చు. సో ఆ కాజ్ని ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఫస్ట్ హెపారినేజ్ యాక్టివేట్ చేస్తాం అనమాట. హెపారినేజ్ యాడ్ చేస్తాం సొల్యూషన్కి. హెపారినేజ్ యాడ్ చేశాక మనకి ఏపీటీటీ నార్మల్గా వచ్చిందనుకోండి, సో అదొక ల్యాబ్ ఎర్రర్, నథింగ్ టు వర్రీ అమౌంట్. లేదు, హెపారినేజ్ యాడ్ చేసాం అప్పుడు కూడా ఏపీటీటీ ఎక్కువగానే ఉంది మనకి. హెపారినేజ్ యాడ్ చేసాక కూడా ఏపీటీటీ ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏమనుకుంటాము, ఓకే హెపారినేజ్ యాడ్ చేసాము, ఏపీటీటీ ఎక్కువగానే ఉంది, ఓకే ఏపీటీటీ ఎక్కువగానే ఉంది ఈవెన్ ఆఫ్టర్ యాడింగ్ హెపారినేజ్. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం మిక్సింగ్ స్టడీ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే పేషెంట్ ఉన్నాడు కదా, ఆ పేషెంట్ యొక్క బ్లడ్ శాంపుల్ అండ్ నార్మల్ పర్సన్ యొక్క బ్లడ్ శాంపుల్ 1:1 రేషియోలో తీసుకుని మిక్స్ చేసేస్తాం. మిక్స్ చేసాక ఏమవుతుంది మనకి 2 సినారియోస్ ఉన్నాయి. ఒకవేళ ఆ పేషెంట్లో ఫ్యాక్టర్
డెఫిషియన్సీ ఉందనుకోండి, నార్మల్ పర్సన్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ పేషెంట్లోకి ఎంటర్ అయ్యి ఏపీటీటీని నార్మల్ వాల్యూకి తీసుకొస్తాయి. ఓకే, అంటే ఏపీటీటీ నార్మల్గా వచ్చిందంటే అప్పుడు అది మనకేంటి ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అని. ఒకవేళ ఆ పేషెంట్లో ఫ్యాక్టర్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి, ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్టర్ పేషెంట్లో ఉన్నటువంటి ఆటో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ పర్సన్ ఉన్న క్లాటిక్ ఫ్యాక్టర్స్ని కూడా చెడగొట్టేసి వాటి యొక్క ఏపీటీ ఓవరాల్గా శాంపుల్ యొక్క ఏపీటీటీని పెంచేస్తాయి. అర్థమైందా? ఓకే, ఏపీటీటీ ఎక్కువ ఉంది, అప్పుడు మిక్స్డ్ స్టడీ చేసాము. ఒకవేళ ఏపీటీటీ నార్మల్ అయిపోతే అది ఫ్యాక్టర్ డెఫిషియన్సీ, ఇంకా ఏపీటీటీ ఎక్కువగానే ఉందంటే అది ఫ్యాక్టర్ ఇన్హిబిటర్ కండిషన్ అనమాట. నార్మల్ వచ్చాక అప్పుడు మనం ఈ ఫ్యాక్టర్ ఎస్ఎస్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, అది కాన్సెప్ట్. దట్స్ ఇట్. ఓకే, సో విత్ దిస్ వీఆర్ ర్యాపింగ్ అప్ ద డిస్కషన్ ఆఫ్ ప్లేట్లెట్ డిజార్డర్స్ అండ్ దర్ కాంప్రహెన్సివ్ అవుట్లుక్. అండ్ అనదర్ థింగ్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థ్రాంబోసైటోపీనియాలో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి థ్రాంబస్ ఉండదు అనే ఒక మిస్కన్సెప్షన్ తీసేయండి. థ్రాంబస్ ఫామ్ అవ్వడం వల్లే ప్లేట్లెట్లు తగ్గి ఉండవచ్చు, అది కూడా జరగవచ్చు. సో అలా చూడొద్దు ఆ కాన్సెప్ట్ని. చూడండి, ఇక్కడ ప్లేట్లెట్లు తక్కువ ఉన్నా కానీ డిఐసిలో, హెచ్యుఎస్లో, టీటీపీలో వీటన్నిటిలో థ్రాంబస్లు ఉన్నాయి. అది కాదు, ఇది యాక్చువల్గా జరిగింది ఏంటి, థ్రాంబస్లు ఫామ్ అవడం వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోయాయి. ఇందులో అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు అది పనిచేయట్లేదు కాబట్టి బ్లీడింగ్ టైం పెరిగిపోయింది. అది దట్స్ ఇట్. దిస్ ఈజ్ అన్ వెరీ హై yielding చార్ట్ which might be useful in exams. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మనకి ఏంటంటే ఇంకా ఫార్మకాలజీ అనమాట. ఈ యాస్ప్రిన్, క్లోపిడోగ్రిల్, ఎపిక్సిమ్యాబ్, ఈ వైటమిన్ కే యాంటాగోనిస్టులు అండ్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్, డెబిగాట్రిన్, రివరాక్సాబాన్, హెపారిన్, ఇక్కడ ఉంది హెపారిన్ కదా, అది వీటి గురించి అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంకా మనం ట్రానెక్సిమిక్ యాసిడ్ అంటే ఏంటి, టిష్యూ ప్లాస్మిడోజన్ యాక్టివేటర్, స్ట్రెప్టోకైనేజ్ ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడతాము అని, వీళ్ళని ఎక్కడ వాడుతున్నాము, స్ట్రోక్ అండ్ ఎంఐ వీళ్ళని ఎక్కడ వాడుతున్నాము, CBARS డెఫిషియన్సీ ఉన్నా కానీ, ప్రోటీన్ సిఎస్ డెఫిషియన్సీ ఉన్నా కానీ, ఇంకెక్కడ వాడచ్చు మనం, ప్రోటీన్ సిఎస్ డెఫిషియన్సీ, యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ, ఇంకోటి ఏంటి డివిటీ అండ్ పల్మనరీ ఎంబోలిజం, అదే వీనస్ థ్రాంబోసిస్. ఇదేమో ఆర్టీరియల్ థ్రాంబోసిస్కి స్పెసిఫిక్, ఇది వీనస్ థ్రాంబోసిస్కి స్పెసిఫిక్. ఏ స్ట్రెప్టోకైనేజ్ ఎంఐలో వాటిని కరిగించడానికి వాడతాం. ఇది ట్రానెక్సిమిక్ యాసిడ్ బ్లీడింగ్ ఈజ్ నాట్ స్టాపింగ్ లైక్ మెన్స్ట్రురల్ లాసెస్ అండ్ ఎపిస్టాక్సిస్ అలాంటి కండిషన్స్లో. సో దిస్ ఈజ్ ఓవరాల్ ది సమ్ అప్ ఆఫ్ ది ఎంటైర్ డిస్కషన్ ఆఫ్ what do we call this, bleeding and coagulation disorders అనమాట. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.